హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శుక్రవారం నాడు పూజలో వీటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతకు అంకితం చేస్తారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి మరియు శుక్రుడి రోజు అని భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మరియు శుక్రుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. అలాగే కోరుకున్న కోరిక నెరవేరుతుంది. జీవితంలో ఆనందం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుందని నమ్ముతారు. అయితే ప్రతి ఒక్కరి జీవితం సంపదతో నిండి ఉండాలంటే శుక్రవారం నాడు కొన్ని ప్రత్యేక చర్యలు పాటించాలి. ఆ చర్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం నాడు రోజు ఈ పరిహారాలు పాటించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆమె ఆశీర్వాదం పొందడానికి శుక్రవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈరోజు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి. అలాగే దానిపై స్వస్తిక్ను గీయండి. ఇలా చేయడం జ్యోతిష శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈరోజు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి. అలాగే దానిపై స్వస్తిక్ను గీయండి. ఇలా చేయడం జ్యోతిష శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది అని ఉంది. ఆవు పేడతో స్వస్తిక్ను తయారు చేసి 4 చివరలను తెరిచి ఉంచి మధ్యలో ఒక చుక్క ఉంచాలి. దీనితో లక్ష్మీదేవి సంతసించి ఇంటికి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ప్రతికూలత పోయి సానుకూల శక్తి ఉంటుంది. ఇక శుక్రవారం నాడు ఆవుకి రొట్టెలు తినిపించండి. ఈ రెమెడీని అనుసరించడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా ఇది అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవును తల్లి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆవుకు రొట్టెలు తినిపించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. అలాగే వ్యక్తి ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. గ్రంథాలలో శుక్రవారం నాడు సంపద మరియు వైవాహిక ఆనందానికి దేవతైన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని సరిగ్గా పూజించడం వల్ల మనిషికి సంపదలు, ధాన్యాలు లభిస్తాయి. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది మరియు రోజురోజుకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంపదల దేవత అనుగ్రహం పొందడానికి ఈ రోజున లక్ష్మీనారాయణ మంత్రాన్ని పఠించండి. అలాగే లక్ష్మీదేవికి కీర్ నైవేద్యంగా పెట్టండి. ఇది ప్రత్యేకమైన ఫలాలను ఇస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది మరియు ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. వ్యక్తి అన్ని రకాల దుఃఖాల నుండి ఉపశమనం పొందుతాడు. వ్యాపార సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే శుక్రవారం రాత్రి శ్రీ యంత్రం మరియు లక్ష్మీదేవి విగ్రహాన్ని గులాబీ రంగు వస్త్రంపై ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నుడవుతారని, వ్యాపారంలో వృద్ధి, ఆర్థిక లాభం, రుణ విముక్తి లభిస్తాయని నమ్ముతారు. అలాగే విజయాన్ని అందించే అద్భుతమైన మంత్రాలు రోజు పఠించారంటే ఓటమి భయమే ఉండదు. జీవితంలోని అనేక కష్టాలను ఎదిరించేందుకు, ధైర్యం కూడగట్టుకునేందుకు, రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ దైవాన్ని ఆశ్రయిస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని తలుచుకోవడం చేయకూడదు. నిత్యం దేవుడిని మంత్రాలు, శ్లోకాలతో కీర్తించడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం కొన్ని మంత్రాలు పఠించడం వల్ల మీ విజయానికి అడ్డే ఉండదు. కెరీర్లో ఉన్నత స్థానాలు అధిరోహించగలుగుతారు. ఈ మంత్రాలు రక్షణనిస్తూ అడ్డంకులు తొలగించడంలో సహాయపడతాయి. విజయాన్ని సాధించడం కోసం ప్రతికూలతను ఎదుర్కొంటూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటాన్ని ఇవి మీకు సహాయపడతాయి. జీవితంలో విజయాన్ని అందజేయడంలో సహాయపడే కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఇవి.
వీటిని నిత్యం జపించడం వల్ల ఓటమికి భయపడడం అనేదే ఉండదు. విజయం సాధించడం కోసం ఎంతైనా కష్టపడతారు. ఓటమిని చూసి కృంగిపోరు. ఆ మంత్రాలు, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మంత్రం ఓం. విశ్వాన్ని సూచిస్తుంది. ఓం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక స్పష్టత వస్తుంది. ఓం జపించినప్పుడు మనసులో నెలకొన్న గందరగోళం తొలగించుకునేందుకు సహాయపడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని పద్మాసనం వేసి ఓం జపించడం వల్ల మనసుకు ఏంటో ఊరటగా అనిపిస్తుంది. కోరుకున్న ప్రతి దాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఓం అనేది చాలా సరళమైన, శక్తివంతమైన మంత్రం. ఇది జీవితంలోని అనేక ఇబ్బందులను, సమస్యలను తొలగించగల పవర్ఫుల్ మంత్రం. ఓం భూం భువస్వః తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హిందూ మతంలోని అత్యంత శక్తివంతమైన మంత్రాలలో గాయత్రి మంత్రం ఒకటి. జ్ఞానం, జ్ఞానోదయం కోసం ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల శరీరం, మనసు శుద్ధి చేయబడతాయి. మన చుట్టూ ఉన్న అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి. సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యం ఈ మంత్రానికి ఉంది. గాయత్రి మంత్రం దైవిక శక్తులు ప్రేరేపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అడ్డంకులను అధిగమించడంలో మార్గం నిర్దేశం చేస్తుంది. ఇక హనుమాన్ చాలీసా. హనుమంతుడికి అంకితం చేసిన హనుమాన్ చాలీసా పఠించడం బలం, ధైర్యం లభిస్తాయి. నిత్యం ఇందులోని శ్లోకాలను పఠించడం వల్ల హనుమంతుడి ఆశీర్వాదంతో భయాలను, అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఒకసారి కాకుండా అనేక సార్లు హనుమాన్ చాలీసా జపిస్తూ ఉండాలి. ఇక గణేష్ మంత్రం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని విజయాన్ని సాధించడంలో గణేష్ మంత్రం కీలక పాత్ర ఉంటుంది. ఈ మంత్రం నిత్యం పారాయణం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగించేందుకు గణేశుడు ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాడు. మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాడు. ఏదైనా కొత్త పని, వ్యాపారం లేదా వెంచర్ ప్రారంభించే ముందు మంత్రాన్ని జపించడం వల్ల వినాయకుడికి ఆశీర్వాదాలు లభిస్తాయి. దీంతో మీ పనులు హ్యాపీగా, విజయవంతమైన మార్గంలో నడుస్తాయి. ఇక దుర్గా మంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇలా దుర్గాదేవి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పఠించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. భక్తులకు అండగా నిలుస్తుంది. లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన శక్తిని, రక్షణను దుర్గామాత అందిస్తుందని నమ్ముతారు. విజయాన్ని సాధించడంలో సహాయపడే మరొక మంత్రం ఇది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.